తెలంగాణలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు కొత్త కళ రానుంది. నిజామాబాద్ జిల్లా అచ్చంపేట వద్ద మంజీరా నదిపై 1931లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వం ఈ పనులకు 549 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిజాం సాగర్ ద్వారా 326 గ్రామాలకు సాగునీరు అందుతోంది. ప్రధాన కాలువలకు పెచ్చులు ఊడిపోయి ఆయకట్టదారులకు నీరు అందలేని స్థితికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దే పనులను ప్రారంభించింది. అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి రావడం, మీరు జలప్రసాదం ద్వారా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టడం, ఈ రోజు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కల్పించిన మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ రోజు మీరు ఇక్కడ అడుగుపెట్టారు. అక్కడ పోచంపాడ్ ప్రాజెక్టు స్పీకర్ గారి నియోజకవర్గంలో గేట్లు లేపే పరిస్థితికి వచ్చిందంటే మీ యొక్క ప్రేమ అభిమానం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత ఉందో ఒకసారి మా జిల్లా ప్రజలందరూ మీకు చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అర్పిస్తున్నాను. షబ్బీర్ అలీ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైన మిత్రులు మధు యాస్కి గౌడ్ గారు